అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదని, అవినీతి మాత్రమే విస్తరిస్తోందని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి పలుసార్లు అంశాలు తీసుకువెళ్లినా ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తెలిపారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష కొనసాగితే ఇక మేము మౌనంగా ఉండం, రోడ్లపైకి వచ్చి ప్రజలతో కలిసి నిరసన చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధుల మంజూరు కోరుతూ వినతి పత్రం అందజేశామని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే ఇక ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఇటీవల వరదల వల్ల పంటలు నాశనమైనా ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రైతు పక్ష పార్టీ కాదు, రైతు భక్ష పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని గత 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిజామాబాద్ బస్టాండ్ శిథిలావస్థలో ఉందని, ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త బస్టాండ్ నిర్మాణం తక్షణం చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ యంత్రం, డాక్టర్ల కొరత నివారణ మరియు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నిధుల దుర్వినియోగంపై ఆర్ఓబి పనులకు కేంద్రం నిధులు కేటాయించినప్పటికీ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకుండా పనులను నిలిపివేయడం వారి చేతకాని తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు న్యాలం రాజు, బీజేపీ మండల అధ్యక్షులు ఆనందరావు, నాగరాజు, తారక్ వేణు, భూపతి, బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, సాయివర్ధన్, బటు రాఘవేందర్, నిత్యం లతా కృష్ణ, పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పుడు లేనంత అవినీతి. ముఖ్యమంత్రి ఢిల్లీకి, బీహార్కు, కేరళ టూర్లకే పరిమితమవుతా ఉన్నాడు. మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ధర్నా కూడా దిగినాం అవసరం అనుకుంటే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్తే 5 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు కూడా కలవలేదు. దాంట్లో 3 సార్లు ఢిల్లీకి పోయింది.